మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు. ఆ పిల్లల యందు బుద్ధి బాగా ప్రచోదనమై వాళ్ళకి తెలివితేటలు వచ్చి వాళ్ళు చక్కగా చదువుకునేటట్టుగా వాళ్ళలో ఉన్న తెలివి పైకి లేవాలి. ఈశ్వరుడు తెలివితేటలు ఇస్తాడు. కానీ ఎందుకు పిల్లలకి ఎక్కువ మార్కులు రావు కొంతమంది కంటే, వాళ్ళు చదివేటప్పుడు అది తప్ప ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా దృష్టి లగ్నం అవ్వాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి 8 మూర్తులు ఉన్నాయి. ఆ 8 శక్తి స్వరూపాలని ప్రతిరోజు పిల్లలు ఒకసారి నోటితో అనాలి. ఇంట్లో ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ ఆ నామాలు కానీ చెప్పారనుకోండి, ఏమవుతుందో తెలుసా అండి? నేను చెప్పట్లేదు. దుర్వాసో మహర్షికి ఆర్యా ద్విషతిలో అమ్మవారు కళ్ళెదుట కనపడింది, దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఆవిడే చెప్పించింది ఆయనతో, ఇవి ఎవరు చెప్తున్నారో ఆ ఇంట ఆడదాని మంగళసూత్రాన్ని నేను కాపాడతాను, ఆ ఇంట అమంగళం జరగడం అన్నది ఉండదు, ఆడదాని పసుపు కుంకాలకి నేను రక్ష. పిల్లలు చదివితే పిల్లలకి మంచి విద్యాభ్యాసం కలుగుతుంది, మంచి బుద్ధులు కలుగుతాయి. దుర్వ్యసనముల వైపుకి పిల్లలు వెళ్ళిపోకుండా అమ్మవారు రక్షిస్తుంది. అటువంటి శక్తి అమ్మవారి 8 మూర్తులను తలుచుకుని 8 శక్తుల్ని ఆర్యాద్విషతిలో దుర్వాసో మహర్షి చెప్పినటువంటి పాదం చెప్పాలి. అది మీరు ఇంట్లో రోజు చెప్తున్నారనుకోండి, చెప్తూ ఉంటే ఒకవేళ భర్త గారికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతున్నా అమ్మవారు రక్షిస్తుంది, ఏమవదు, కాపాడుతుంది తల్లి. పసుపు కుంకాలు నిలబడతాయి. ఇంట్లో ఎప్పుడూ పసుపు కుంకాలు దానం చేసుకునే భాగ్యం కలుగుతుంది. జీవితాంతం కూర్చుని కుంకుమార్చన చేసుకునే అదృష్టాలు లభిస్తాయి. అవే అనకండి, నేను అంటాను, బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. ఈ యనమండుగురిని తలుచుకుంటే, యనమండుగురు ఎక్కడున్నారో తెలుసా అండి? మనకు బాగా దగ్గరలో దక్షారామ క్షేత్రంలో ఉన్నారు. వీళ్ళు అష్టమాతృకలు అంటారు, సప్తమాతృకలు, అష్ట బ్రాహ్మీమూర్తులు అంటారు. వీళ్ళని కానీ మీరు తలుచుకుంటే ఈ అష్టశక్తుల పేర్లు నోటితో పిల్లలు పలికినా, ఆడవాళ్లు పలికినా, మగవాళ్లు పలికినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భద్రం భక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం. భద్రం భద్రం భద్రం, ఏ ప్రమాదం లేకుండా ఆడవాళ్లు సౌభాగ్యంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పినవో తెలుసా అండి? అమ్మవారే బ్రహ్మాది దేవతలతో, ఋషులతో వేరు వేరు సందర్భాల్లో చెప్పించింది. నేను ఇందాక మీకు చెప్పింది దుర్గా సప్తశతి, ఇప్పుడు నేను చెప్తున్నది ఆర్యా ద్విషతి. ఇవన్నీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ. తల్లి ఎక్కడెక్కడ ఎవరితో ఏ స్తోత్రాలు చేయించి అవి చేస్తే మీరు రక్షింపబడతారో వాటిని మనకు అందించింది ఋషుల చేత. అవి మీతో ఇవాళ చెప్పిస్తూ ఉండడానికి కారణం అది. లలితా సహస్ర ప్రవచనాంతర్గతంగా మీరు కూర్చుని దేవాలయంలో ఈ శ్లోకం చెప్తే అది మీకు రక్షణ కవచమై నిలబడిపోతుంది. అందుకే నేను ఈ మాట చెప్పి ఇవాళ మీతో చెప్పిస్తున్నాను ఈ మాటలు. కాబట్టి అనండి, ఆ 8 శక్తుల పేర్లు అనండి. పిల్లలు ప్రతిరోజు అనాలండి. అసలు ఇవి సువాసిని ప్రతిరోజు అనాలి. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. భద్రం పక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ. అమ్మా, నువ్వు పాదపీఠం మీద ఇలా నీ పాదముల జంట పెట్టి కూర్చుంటే నేను ఒక బంగారు పళ్ళెం పట్టుకుని వచ్చి నా అంత నేనా కాళ్ళు కడగలిగిన వాణ్ణి ఆశతో పళ్ళెం ఒళ్ళో పెట్టుకుని నీ పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని ఇలా నీ వంక చూస్తే కడగడానికి ఎవరివ్వాలి అవకాశం? సరే కడుగు అనాలి. అప్పుడు నువ్వు నీ 2 పాదాలు ఇలా పైకెత్తితే నేను ఆ బంగారు పళ్ళెం కింద పెట్టి మందార పూలు వేస్తే నీ 2 పాదాలు ఇలా దాని మీద పెడితే కడుగుతున్నాడు కదా, బట్ట తడిసిపోతుందని నువ్వు చీర కొంచెం ఇలా పైకి ఎత్తి పట్టుకుంటే నీ పాద మంజీరములు నాకు కనపడితే, కాళ్ళకి రాసిన పసుపు దాని మీద అలంకారం చేయబడిన లత్తుక నాకు కనపడితే, బంగారు చెంబుతో నీళ్లు తీసి నేను ఇలా నీ పాదాల మీద అంతటా ఇలా పోస్తుంటే
పాదాల మీద పడిన నీళ్లు కిందకి జారిపోతుంటే తెల్లటి గోళ్ళు, వేళ్లకి పెట్టినటువంటి మట్టెలు, అమ్మవారి పాదములకున్న మంజీరములు, పంజీరములకున్న కింకిణిలు, ఆ కాళ్ళు పాదాలు ఇలా ములిగిపోతే అప్పుడు నేను చెంబు పక్కన పెట్టేసి ఆ కలశ పక్కన పెట్టి నీ కాళ్ళు కడగడం కోసమని కదలకుండా పళ్ళెం ఎడంచేత్తో పట్టుకుని ముందు ఇలా కడుగుతుంటే అమ్మవారు ఏమీ కదిలిపోదు లేదు, కొంచెం పాదాలు ఇలా నొక్కి పెడితే అమ్మ నన్ను 2 చేతులతో కడగమంటోందనుకుని ఇలా కుడి చేత్తో ఇలా పాదమంతా చుట్టూ తిప్పి కడుగుతుంటే చల్లటి మెత్తటి పాదాలు చేతులకి తగిలితే ఇలా నేను కడగడంలో నా ఈ చేతులు ఆ నీళ్లలో తడిసిపోతే అప్పుడు నేను ఈ పాదం కూడా ఇలా కడిగితే పళ్ళెంలో నీళ్లు ఇదంతా నాకు అంటుకుంటే నీ పాదములకు ఉన్న లత్తుక పళ్ళెంలో ఉన్న నీళ్లల్లో కరిగి నీళ్లన్నీ ఎర్రగా అయిపోతే అమ్మా నేను అప్పుడు ఉద్ధరిని తీసుకుని నీ పాదాల మధ్యలో లోతుగా ఉన్న చోట ఇలా ముంచి ఆ తీర్థం ఇలా చేత్తో పట్టుకుని కుడి చేతిలో పోసుకుని నేను ఇలా నోటిలోకి 3 మార్లు పుచ్చుకుంటే ఏనాడు నీ పాదతీర్థం అలా పుచ్చుకుంటానో ఆనాడమ్మా నేను సరస్వతీదేవి తాంబూల చర్వణం చెయ్యగా వచ్చినటువంటి ఎర్రని ఆ ద్రవాన్ని మింగిన వాడితో సమానమమ్మా. ఆనాడు నా నోటి వెంట నేను అనుభవించిన బ్రహ్మము యొక్క ఆనంద స్ఫూర్తి పైకి వాగ్రూపంలో ప్రవహించకుండా ఉంటుందా? నేను ఈ లోకాన్ని అనుగ్రహించకపోతానా? దానికి హేతువైన నీ పాదములు ఎప్పుడు కడుగుతానో, ఎప్పుడా నీళ్లు తాగుతానో అమ్మా, ఎప్పుడు అనుగ్రహిస్తావమ్మా, ఎప్పుడు కడిగించుకుంటావమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని కథాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం. అమ్మా, పుట్టుక చేత మూగివాడు ఒకడు నీ నోటి తాంబూలపు పిడచ అటువంటి ఎర్రటిది తిన్నాడమ్మా. నీ నోటి లాలాజనం తగిలిందమ్మా. 500 శ్లోకాలు చెప్పాడమ్మా. చిరస్థాయిని పొందాడమ్మా. ధన్యుడైపోయాడమ్మా. అమ్మా, నేను ఎప్పుడు 3 ఉద్ధరణలు ఎప్పుడు తాగుతానమ్మా, ఎప్పుడు కడుగుతానమ్మా నీ పాదాలు అంటే ఏమిటి శంకరాచార్యులు వారి ఉద్దేశం? ఆయన తాగలేదా, ఆయన కడగలేదా? ఒరే, నీ జన్మకి సుకృతం అంటూ ఏమైనా ఉంటే దీనికోసం ఏడవడం నేర్చుకో. నా జన్మాంతరంలో ఎప్పుడైనా అలా కడుగుతానా? ఎప్పటికైనా అలా నేను ఆ తీర్థం పుచ్చుకుంటానా? ధ్యానంలో ఆ ఎర్రటి నీళ్లు చూస్తానా, తాగుతానా? అది తాగుతున్నప్పుడు సువాసనతో కూడిన నీళ్లు నా కంఠంలోంచి కడుపులోకి దిగుతూ ఉంటే నా జన్మ ధన్యం అవుతుందా? నేను అమ్మ పాదాల దగ్గర అలా కొడుగ్గా నిలబడగలనా అని ఆర్తి చెందు ఉత్తర క్షణంలో అమ్మ నీచేత ఆసేవ చేయించుకుని అమ్మ కర్పూర తాంబూల చర్వణ చేస్తున్నటువంటి నోరు నీకు దర్శనమై తాంబూల ప్రసాదాన్ని తిని ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే కృతార్థుడవైపోతావురా. ఎన్ని ఫలితాలైనా పొందేస్తావు. ప్రత్యేకించి ఇవాల్టి ఈ నామాన్ని ఏ సుమంగళి విన్నా, ఏ స్త్రీ విన్నా ఎన్ని జన్మలకి చెక్కు చెదరని పసుపు కుంకాలతో చేతులతో ఇలా పెట్టుకోవడం అంతటి ఐశ్వర్యవంతురాలై ఆ అమ్మ అనుగ్రహంతో అంత సంతోషంగా ఉంటారు. పురుషులు ధర్మబుద్ధితో చక్కటి కావ్యగానం చేస్తూ అమ్మ పాదముల యందు భక్తితో ఉంటారు. ఇది మాత్రమే అనుగ్రహమని, ఇది దీని యొక్క ఫలితమని నేను చెప్పట్లేదు. ఒక బిందువును ఉటంకించకపోతే దోషభూయిష్టం అవుతుందని అన్నాను తప్ప ఆ తాంబూల చర్వణము వలన కలిగేటటువంటి ఫలితము, ఆ నోటిని చూడడం వల్ల వచ్చే ఫలితము ఇది అని చెప్పడం లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. శంకర భగవత్పాదులంతటి వారు చెప్పకుండా వదిలేశారంటే అది ఎంత శక్తివంతమో. అంత గొప్ప శ్లోకాన్ని మనం ఆ నోటిని చూడాలని ఆ ముగ్గురు వచ్చి కూర్చున్నట్టు అమ్మ పెట్టినట్టు ఏదో నాటకంలా చెప్తే అది వింటూ తెలియకుండా గబుక్కుని మనం కూడా చూసేస్తున్నామని అలా చూసేసినా ప్రయోజనం వచ్చేస్తుందని శంకరాచార్యులు వారు ఒక నాటకీయ సన్నివేశాన్ని శ్లోకంలో సృష్టించారు. సృష్టించి అంత అందంగా మనకి ఆవిష్కరించారు.